మీరు ఉదయం రాసిన ఎస్ఐ రేటింగ్స్ పేపర్స్ కరెక్షన్ చేసేశాను. రాజేష్ ప్రకృతి వైపరీత్యాలు అనే టాపిక్ మీద రాశాడు 35 out of 100. కుమార్ సాంకేతిక పరిజ్ఞానం మీద రాశాడు 52 మార్క్స్. మోహన్ సామాజిక రుగ్మత మీద రాశాడు 81 మార్క్స్. చివరిగా మన హిందూ కాలేజ్ పరువును దేశాల్లోనూ తీయడానికి దరిద్రంలా దాపురించిన మిస్టర్ మాలోకం. చెప్పండి స్వామి. స్వామి కాదురా, సార్ రా సార్. సారీ గురువుగారు. చిచి సారీ సార్. టాపిక్ పేరు నేనే దేవుణ్ణి. క్యాప్షన్ అంతా అబద్ధం. ఒరే మాలోకం, అంతా అబద్ధమైతే ఇక తీయడం ఎందుకురా? అంటే మరి అందరూ 2-3 పేజీలు రాస్తే నువ్వు మాత్రం ఏకంగా 53 పేజీలు రాశావు. అందరికన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి. 100కు 100 సార్? కాదురా, ఒక్కటి తక్కువ. అంటే 99 సార్? 100లోంచి ఒకటి దిగితే 99 కాదురా, 00 రా, 00. సార్ ఇది అన్యాయం. నాకు 0 రావడం ఏంటి? ఎందుకో చెప్పాలంటావా? చెప్పాలి సార్, తప్పదు. నీకు 0 మార్కులు వచ్చినందుకే సగం పరువు పోయింది. ఎందుకొచ్చిందో చెప్పాననుకో, ఉన్న పరువు కూడా పోతుంది. పర్వాలేదా? మనకి పరువు ఎక్కడుంది? పర్వాలేదు, చెప్పండి సార్. బైబిల్లో ఉన్న తప్పులేవో చూపిస్తావని నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువ డబ్బులిచ్చి నీ పేపర్లు ఇస్తే బైబిల్లో ఒకలా రాసుంటే నువ్వు ఇంకోలా చూపించి మా ఆశల మీద యాసిడ్ పోసావు కదరా. బైబిల్లో ఇలా ఉంటే మీరు అలా తీశారేంటి అని క్రైస్తవులు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక చస్తున్నాం. అంటే గురువుగారు. ఏంట్రా ఏంటి? 2వ రాకడలో యేసుక్రీస్తు మధ్యాకాశానికి వస్తాడని రాయబడింది, కానీ భూమి మీదకి వచ్చి యూదుల్ని క్రైస్తవుల్ని అన్యుల్ని కలిసి మాట్లాడతాడని రాయబడలేదు. అసలు ఏం చదివావురా బైబిల్ నువ్వు మాలోకం? నిజమే కదా? ఏంట్రా నీ లాజిక్? మేఘం నీటి ఆవిరి కదా, దాని మీద యేసు ఎలా కూర్చుని వస్తాడని అడిగావు. మరంతే కదా. ఒకడు నీ పిచ్చి లాజిక్ చూసి వినాయకుడు ఎలక మీద ఎలా కూర్చుంటాడు, కూర్చుంటే ఎలక చచ్చిపోదా అని అడిగాడు. యేసుక్రీస్తు మేఘారుడే వస్తాడు అని రాయబడిందిరా, మేఘాలపై కూర్చుండి వస్తాడని రాయబడలేదు. అంటే ఆయన వస్తుంటే ఆయన క్రింద మేఘాలు వస్తాయి. అయినా కరిగే మేఘాలను సృష్టించినోడు కరగన మేఘాలు సృష్టించలేడా? నీ ఎదవ లాజిక్లో నువ్వును. ఇలా రివర్స్ అయిపోయిందేంటి?